లంకలేల రావణుండు మూల శాపములరసి లంకలేలు రావణుండు మూల శాపములరసి లంకలేల రావణుండు మూల శాపములరసి మూల శాపములు పెరసి మూల శాపములు పెరసి బంగారు పెట్టెలు జనకపురులో విడసే బంగారు పెట్టెలు జనకపురులో జనకపురులో విడసే జనకపురులో విడసే జనకరాజు పొలముగాయని జనై వెలసిది జనకరాజు పొలముగాయని వెలసిది సీతను వెలుడి తుజములారాయోని జామాతను కనుడి తుజములారాయోని జామాతను కనుడి జనకరాజు నాకు తల్లి సూనయన నాకు తల్లి నాకు తల్లి సూనయన నాకు తల్లి కులముతో భూమిలా నాకు పెద్ద చెల్లెలుగా కులముతో భూమిలా నాకు పెద్ద చెల్లెలుగా మాదావి కులకీర్తిలు నాకు చిన్న చెల్లెళ్ళు మాదావి కులకీర్తి నాకు చిన్న చెల్లెళ్ళు మనవుగాను తండ్రి ఆజ్ఞను నిత్యము మెదలదాము మనవుగాను తండ్రి ఆజ్ఞను నిత్యము మెదలదాము కరుణించు పరమేశ కాలకంటు పరమేశ కరుణించు పరమేశ కాలకంటు పరమేశ సీతను వెలుడి కోసుజనులారాయోని జామాతను గనుడి కోసుజనులారాయోని జామాతను గనుడి. అమ్మా, నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్థానం విన్నవించుము తల్లి. సేవకా నేను ఎవరనుచుంటివా అమ్మా, నా పూర్వస్థితి వివరించమనుచుంటివా అమ్మా విన్నవించుము. పూర్వము లంకనేలే రావణాసురుడు అయ్యా, తన రాజ్యములో తపస్సు చేసుకునేటువంటి మునులను సర్వ కష్టములు పెట్టుతూ అమ్మ వారి రక్తమాంసములను ప్రోల్చుకునేటువంటి వాడు. అమ్మ అంతేకాకుండా తన రాజ్యములో తపస్సు చేస్తున్నటువంటి మునీశ్వరుల యొక్క రక్తమును తనకు పన్నుగా విధించమని చెప్పేసి ఆజ్ఞను జారీ చేశాడు. దానితో కలత చెందినటువంటి ఆ మునీశ్వరులు ఒకరోజు ఒక బంగారు పెట్టెలో వారి యొక్క రక్తమును సేకరించి దుర్వాసన రాకుండాన్నట్లుగా చేసి దానిని రావణునికి అప్పగిస్తూ వారు ఇలా అన్నారు: ఓరి రావణ, జీవకారుణ్యమును మరచి మా మునులను ఈ విధముగా నీవు హింసించినందులకు గాను ఎప్పుడైతే నీవు ఈ పెట్టెను తెరిచలవో అప్పుడు నీ లంక సర్వనాశనం అవుతుంది, నీవు సర్వనాశనం అవుతావని చెప్పి శపించారు. ఆ శాపమునకు వెరగొందినటువంటి